ప్రపంచంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ పుస్తకాలు పేపర్లకి ఆదరణ తగ్గలేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పుస్తక ప్రదర్శనను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 పబ్లిషన్స్ ముందుకు వచ్చి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ పుస్తక ప్రదర్శనకు యువత, మేధావులు, విద్యార్థులు పాల్గొని పిలుపునిచ్చారు. ఈ పుస్తక ప్రదర్శనను ప్రజలు ఆదరించాలని కోరారు. అనేక భావనలు కలిగి ఉన్న పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందన్నారు. పుస్తకాలు అనేవి విజ్ఞానాన్ని ఇస్తాయి, సమాజం అభివృద్ధి అవుతోంది. నేడు ఇరాన్లో అనేక మంది చదువుకోవడం వలన అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలను విజ్ఞానంతో తిప్పికొడుతున్నారు. కామ్రేడ్ సిహెచ్ నరసింహరావు గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి సార్ ఒక నిమిషం సార్, పట్టుకొని కట్ చేయదు, పట్టుకొని చూడండి సార్ ఒకసారి. ఇంకొంచెం లాంగ్ వస్తే అందరూ బాడీ ఫుల్ బాడీ వస్తుంది సార్. 1 సెకండ్ సార్. ఇప్పుడు మన బుక్ హౌస్ ప్రారంభించినటువంటి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. ఫస్ట్ చూసి లాస్ట్ లో కాదు, నేనే ఊరికట్ట ముందుకు మూవ్. పుస్తక ఉత్సవాల్ని సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా మన నంద్యాల పట్టణంలో చాలా మంది చెబుతున్నారు. నంద్యాలలో ఇట్లాంటి పుస్తక ఉత్సవాలు అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతున్నాయని. కానీ మేము నెల రోజుల క్రితమే ఇది ఎలాగైనా కూడా ప్రారంభించాలని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1,00,000 పుస్తకాలు ఇక్కడ ప్రదర్శించడానికి అన్ని పబ్లికేషన్స్ కూడా దాదాపు 100 పబ్లికేషన్స్ ముందుకొచ్చి ఈ బుక్ ఎగ్జిబిషన్ అనేటువంటి జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఆదరించాలని ప్రజలకు అందరికీ కూడా మనం చేస్తున్నాం. అన్ని రకాల పుస్తకాలు ఇందులో ఉంటాయి. అన్ని రకాల భావాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ పుస్తకాలని అందుకోవచ్చు. పుస్తకానికి ఇప్పటికీ దాని విలువ ఉంది. ఎంత ఆన్లైన్ వచ్చినా, ఎంత ఇంటర్నెట్లు వచ్చినా పుస్తకమే. ఆన్లైన్ వేరు, ఆఫ్లైన్ వేరు. ఆఫ్లైన్కి ఇప్పటికీ కూడా ఆదరణ అనేది ఉంది. పత్రికలకి కూడా ఆదరణ అనేది ఉంది. పుస్తకం అనేది విజ్ఞానం. ఈ విజ్ఞానం ఉంటేనే సమాజం అనేది అభివృద్ధి అవుతుంది. కానీ పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల ఇప్పటికీ మన దేశంలో ఇంకా చదువు రాని వాళ్ళు 25% ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచంలో ఎక్కడ విజ్ఞానం ఉంటే ఈరోజు ఇరాన్ అమెరికాని ఎదుర్కోగలుగుతుందని అంటే వెస్ట్ ఏషియాలో అంత విజ్ఞానం కలిగినటువంటి భారతదేశం యొక్క సంస్కృతి లాగానే అది కూడా 5,000 సంవత్సరాల సంస్కృతి, విజ్ఞానం కలిగినటువంటి దేశం. లెబనాను, సిరియా మిగిలినటువంటివన్నీ కూడా లొంగిపోయాయి. ఇరాక్ లొంగిపోయింది. కానీ ఇరాన్ ఆ రకంగా నిలబడడానికి వాళ్ళ విజ్ఞానమే ప్రధానం. అమెరికా వాడు నేను ఆయుధాల్లో నాకంటే తిరుగులేని వాడు అనుకున్నాడు. కానీ వాడికంటే 10 రెట్లు తక్కువ ఖర్చుతోటి, 10 రెట్లు తక్కువ ఖర్చుతోటి ఈరోజు అమెరికా కంటే పవర్ఫుల్గా ఎదుర్కోగలిగినటువంటి ఆయుధాలని, రాకెట్లని తయారు చేయగలిగాడు. అది విజ్ఞానం అంటే. అందుకని అది ఉపయోగపడేటువంటి విజ్ఞానమైనా, శత్రువులను ఎదుర్కోవడానికైనా, సమాజం అభివృద్ధికైనా అన్ని రకాలుగా కూడా విజ్ఞానం. ఆ విజ్ఞానికి పుస్తకమే మూలం. అది చదవడం వల్లనే, ఆ పుస్తకాలు విజ్ఞానం వల్లనే మనం ఈరోజు తెలివితేట కలిగిన వాళ్ళు, అది ఎంత పేద కుటుంబం నుంచి వచ్చినా, కులం, మతం ఏమీ దానికి సంబంధం అనేది లేదు. గురజాడ గారు చెప్పినట్టు మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగు. జ్ఞానం ఒక్కటే మిగులుతుంది. నాలెడ్జ్ అనేది దానికున్న పవర్ అలాంటిది. అందుకని దీన్ని, ఈ పుస్తకం చదువుకోవడం అనేది, మనం చిరిగిన బట్టలు వేసుకున్నా కానీ, లేకపోతే ఎంత పేదరికంలో ఒక పూట భోజనం చేయకపోయినా మనకు కావాల్సిన పుస్తకాన్ని చదువుకొని మన విజ్ఞానం పెంచుకోవడం అనేది ప్రతి పౌరుడు తన యొక్క కర్తవ్యంగా భావిస్తే
సమాజం తప్పకుండా అభివృద్ధి అవుతుంది. పుస్తక ప్రదర్శనని నంద్యాల పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం. సిఐటియు 17వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికి కూడా తెలుసు, సిఐటియు ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక పోరాటాలు చేసి కార్మిక హక్కుల కోసం అని చెప్పి మిలిటెంట్ పోరాటాలు చేసినటువంటి సంస్థ ఏదైనా ఉందనంటే సిఐటియు మాత్రమే. అట్లాంటి సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజాశక్తి నిర్వహిస్తున్నటువంటి పాత్ర కూడా మీకు అందరూ కూడా తెలియనటువంటిదేం కాదు. జర్నలిజంలోనే చాలా పొరపాటు ధోరణులు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక విశిష్టమైనటువంటి పాత్రని నిర్వహిస్తూ ప్రజాశక్తి పత్రికే కాదు, ప్రజాశక్తి బుక్ హౌస్ నిర్వహిస్తున్నటువంటి పాత్ర మనకు అందరూ కూడా తెలుసు. ఇక్కడ సాహిత్య రంగంలోనే కాదు, ఇక్కడ అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. జర్నలిజానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, కవితలకు సంబంధించినటువంటి ఉన్నాయి, చరిత్ర, ఆర్థికం, సామాజిక అనేక అంశాలకు సంబంధించిన విస్తారమైనటువంటి ఒక విజ్ఞానదాయకమైనటువంటి ప్రపంచం, పుస్తక ప్రపంచం ఇక్కడ ఉంది. ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక విషయాలే కాదు, యావత్ భారతంలో ఉన్నటువంటి వైవిధ్యానికి సంబంధించిన అనేక పార్శ్వాలు మనకు కావాలనంటే ఈ పుస్తక ప్రపంచంలోనే ఇక్కడ మనకు అన్ని అందుబాటులో ఉన్నటువంటి సదవకాశాన్ని ఈ ప్రాంతంలోని ప్రజానీకం, విద్యార్థులు, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు, మహిళలు, యువకులు, వీళ్ళు వాళ్ళు అన్నటువంటి తేడా లేదు. ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం విశేషంగా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాల్లో మీకు నచ్చినటువంటి పుస్తకాలని, మీకు అవసరమైనటువంటి పుస్తకాలని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం కూడా మీకు అందరికి కూడా తెలుసు, పుస్తకం నోరు తెరవని మహావక్త. ఉపన్యాసాలు చెప్పదు, కానీ ఆ పుస్తకాన్ని చదువుకుంటూ పోతే యావత్ ప్రపంచం మీ చుట్టూ తిరుగాడుతుంది, మీ మస్తిష్కంలో ఉంటుంది అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి ఉదాహరణ. కాబట్టి చదవడం అనేది ఈ రోజునే ప్రారంభించడం మంచిది. చదవడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ రోజు మరింత పెరుగుతా ఉంది. సోషల్ మీడియా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో లేదా టీవీల చుట్టూ, మొబైల్ చుట్టూ కాలాన్ని మొత్తం కరగదీస్తున్నటువంటి నేపథ్యంలో చదువు అనేది చాలా అత్యవసరంగా మారింది. పుస్తకం అధ్యయనం అనేది ప్రపంచాన్ని దగ్గరగా చేర్చుకోవడానికి, విజ్ఞానదాయకమైనటువంటి అనేక విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడే ఒకే ఒక్క సాధనం పుస్తక అధ్యయనం, పుస్తక పఠనం మాత్రం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరికీ తెలుసు. దీన్ని మరింత విస్తృతం చేయడానికి విస్తారంగా నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం విచ్చేసి ఈ పుస్తక ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.